మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్లు మండలం పోలుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినారు. బీజేఎం యువజన విభాగంలో పనిచేసినారు. ఇప్పుడు జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. భూతం సాగర్ సారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీరు బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఎదిగారు. పార్టీకి ఎలాంటి సేవలు అందించారు? మీకు ఎలాంటి పదవులు దక్కినాయి? అన్న నమస్తే. నా పేరు సాగర్. మాది పోల్మల్ల గ్రామం, మధ్యరాల మండలం, సూర్యాపేట జిల్లా. నేను 2009 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. మా గురువుగారు సంకినేని వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మేము భారతీయ జనతా పార్టీలో మా సంకినేని గారు ఆయన అనుసంధానంలో పనిచేసుకుంటూ ఆయన ఇచ్చిన మాట తూచ తప్పకుండా పనిచేసుకుంటూ పోతూ 2009లో భారతీయ జనతా పార్టీగా నేను చేరడం జరిగింది. అప్పటి నుంచి బీజేపీ మండల అధ్యక్షుని చేసిన అవకాశం వచ్చింది. నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. దాని తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు అవకాశం రెండు సార్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్న కౌన్సిల్ మెంబర్, జిల్లా కౌన్సిల్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా నేను మధ్యరాల మండలం నూతనంగా ఏర్పడ్డది. గతంలో ఉమ్మడి నూతనకల్ మండలం ఉండేది. మధ్యరాల మండలం నూతనంగా ఏర్పడ్డ తదుపరి నుంచి నేను యువమోర్చా అధ్యక్షుడు పనిచేసిన. స్టార్టింగ్లో మొదటిసారిగా మండల అధ్యక్షుడు 2 సార్లు చేసిన. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ నరేంద్ర మోడీ గారు, మరి అదేవిధంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలకు రాష్ట్రంలో కానీ మండలంలో కానీ, మా మండలంలో మా తుంగతుర్తి నియోజకవర్గంలో వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేసుకుంటూ పోతున్నాం. నేను నా ప్రస్థానం, మాది చాలా పేద కుటుంబం. మా నాన్నగారు డొక్కాడితే మా అమ్మగారు వెళ్ళని పరిస్థితి. అయినా కూడా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసుకుంటూ, కర్తవ్యం కోసం పనిచేసుకుంటూ నేను ఏది ఆశించకుండా, పార్టీ పదవుల కోసం ఆశించకుండా ముందుకు పోతున్నా. ఇక నా ప్రస్తావన అయితే ఇదన్నా. ఈ పోల్మల్ల గ్రామానికి కానీ మీ మధ్యరాల మండలం కొత్తగా ఏర్పడదు అంటున్నారు. అవునన్నా. ఈ జిల్లాకు అవును బీజేపీ పార్టీ అంటే ప్రవేశపెట్టిన పథకాలు, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అంటున్నాయి? ఏ పథకాలు లబ్ధి చేకూరుతుంది ప్రజలకు? మొదటగా సుకన్య యోజన అన్న. మా మండలంలో సుకన్య యోజన కింద ఇద్దరు ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్లో జరిగిన విషయాలు. సుకన్య యోజన అది ఇప్పటివరకు సమృద్ధి యోజన ప్రతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటికి అది సుకన్య సమృద్ధి యోజన జరుగుతుందన్న. మరి అదేవిధంగా ఉజ్వల యోజన మా గురువుగారు సంకినేని వెంకటేశ్వరరావు గారు ఆ రోజు కేంద్ర మంత్రి గారు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్న సార్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఒక 10,000 మందితో ఉజ్వల యోజన పథకం ప్రారంభించడం జరిగింది. ఆ ఉజ్వల యోజన పథకం కింద మా పోల్మల్ల విలేజ్, నా సొంత విలేజ్లో 300 నుంచి 250 నుంచి 300 పథకాలు, గ్యాస్ పథకాలు ఇవ్వడం జరిగిందన్న. మండలం పరిధిగా ఒక 2,000 నుంచి 3,000 ఇవ్వడం జరిగిందన్న. నేనున్న నా హయాంలో. ఇక ఇప్పుడు ఇంకా జరుగుతుంది, కొనసాగుతుంది. దాని కింద ఎవరైతే ఆడపడుచులు ఎవరైతే వంటకు ఇబ్బంది అవుతుందని చెప్పి పోయి కట్టెల పొయ్యి దగ్గర ఉండొద్దని మా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం ప్రతి ఇంటికి ఈరోజు ఇప్పటికి కూడా, మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో అది బూటకం అన్న. ఎందుకంటే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం సంస్థలకు, దానికి సంబంధించిన రవాణాకి తప్ప. సన్నబియ్యంకు రవాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి సన్నబియ్యం వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారు ఆశారు. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అందరూ నా ఇంట్లో నేను ఏదైతే తింటున్నా అందరూ అదే తినాలనే ఉద్దేశంతో సన్నబియ్య కార్యక్రమం ఏర్పాటు చేసాను. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చిన్నగా ఏదో చేసేది మేము అన్నట్టుగా చేస్తున్నాను. దానికి సంబంధించి చిన్న విషయం ఏంటంటే సంచులకు కుట్టు
దానికి కావాల్సిన ఏదైతే రవాణా, రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఖర్చు పెట్టుకొని మేమే చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడం మాత్రం ఇది సమంజసం కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక, మీరు వచ్చిన సందర్భంగా ఇది ఒక హెచ్చరికలాగా నాకు చెప్పడం జరుగుతుందన్న. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో అయినా పిఎం కిసాన్ యోజన కానీ, పిఎం సమ్మాన్ నిధిని కానీ, జన్ధన్ ఖాతాలు కానీ, యువకులకు అంటే కుల వృత్తులకు కూడా వృత్తి పరికరాలు అందించే ఆ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశించింది. ఇది ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ఈ కార్యక్రమాలు ఎలా ప్రజలకు తీసుకెళ్తున్నారు మీరు? కుల వృత్తుల పరిధిగా మన నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినట్టుగా కుల వృత్తుల వారిగా ప్రవేశపెట్టిన ఇప్పుడు అదే కుల వృత్తులు గారు ప్రవేశపెట్టిన ఎలక్షన్ల ముందుకే, ఎలక్షన్లకు సంబంధం లేకుండా, ఓటు బ్యాంకింగ్ సంబంధం లేకుండా కుల వృత్తుల వారిగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిండు. పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు రాజీవ్ యోజన అని కిరణాలు అనేది పెట్టి బూటకు అంత ఏం లేదు. ఎప్పుడైతే సంవత్సరం క్రితం పార్లమెంటు ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందే ఓటు బ్యాంకింగ్ సంబంధం లేకుండా ప్రవేశపెట్టిన పథకాలు మోడీ గారు విశ్వకర్మ యోజన ప్రవేశపెడితే, ఏదైతే విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టిండో అదే విశ్వకర్మ యోజన తీసుకొని ఇలా రాజీవ్ యోజనలను పెట్టి గదే చేస్తారు తప్ప ఏదైతే నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో అది మళ్లింపే దారి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి అది మేమే పెడుతున్నాం, మేమే చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలని మభ్యపెడతారు తప్ప ఇవాళ గ్రామ పంచాయతీ కానీ రాష్ట్ర పరిధిలో కానీ ఏదున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టే పథకాలే తప్ప ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ జీరో. ఇవాటికి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం ఆల్రెడీ 16 నెలలు అవుతుందన్న దరిదాపు. ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని అందరికీ జనాల్లోకి వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా రాను ముందు రోజుల్లో, ఇంకా రాబోయే రోజుల్లో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అదే విధంగా బుద్ధి చెప్తారన్న. సార్, మీరు బీజేఎం యువమోర్చాగా పనిచేశారు సార్. నిరుద్యోగులు ఇటీవల కాలంలో గ్రూప్ 1 అవకతవకలు జరిగిన నిరసనలు వ్యక్తం చేస్తారు. గతంలో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీకేజ్ అయింది పేపర్ కూడా, అప్పుడు పరీక్షలను రద్దయి నిరుద్యోగులు ఎంతో నైరాశ్యంలో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయినారు. మరి యువకుడుగా మీరు యువమోర్చా సంఘంలో పనిచేసారు, మీరు నిరుద్యోగుల పక్షాన ఎలాంటి మీరు పోరాటం చేశారు? మీరు నేను నిరుద్యోగుల పక్షాన మధ్యరాల మండలంలో ధర్నా చేయడం కూడా జరిగిందన్న. నిరుద్యోగులు అప్పుడు పేపర్ లీకేజ్ విషయంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వన్ మ్యాన్ ఆర్మీ, రాష్ట్రంలో వన్ మ్యాన్ ఆర్మీ, అదే మండలాల వారీగా జిల్లాల వారీగా మాకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంకా మాది వెనుకబడ్డ నియోజకవర్గం అయిపోయింది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంచెం ఎస్సీ సామాజిక వర్గం రావడం, నిధులు రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మా నియోజకవర్గానికి ఇవ్వకపోవడం, కనీసం హాస్పిటల్ పొందపల్లి హాస్పిటల్ లేకపోవడం. మొన్న మా నాయకుడు మల్లెపాక సాయిబాబు అన్న, జిల్లా జనరల్ సెక్రటరీ, సీనియర్ బీజేపీ నాయకులు సాయిబాబు అన్న ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో పొందపల్లి హాస్పిటల్ రావాలని చెప్పి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి అన్న జైలు పోవడం కూడా జరిగిందన్న. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదైతే తిరుమలగిరి జిల్లా కాలేజీ జూనియర్ కాలేజీ కోసం కూడా సాయిబాబా ఆధ్వర్యంలో మేము మండలం నుంచి మేము ఒక 100 మంది పోవడం జరిగింది. దాని గురించి కూడా ధర్నా చేయడం జరిగిందన్న. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు, నేను నిరుద్యోగిని అన్న, నేను కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, ఎస్ఐ ప్రిపేర్ అయినా, సరే మనకు రాలేదు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మా సంకీర్ణ గురువు గారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికి పని చేసుకుంటూ పోతున్నాం. తుంగతుర్తిలో, మధ్యరాల్లో, తిరుమలగిరిలో ఏదైతే ఈ నిరుద్యోగుల గురించి ధర్నాలు కూడా చేయడం జరిగిందన్న. ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్ అవుతున్నాయి, ఏది అసలు ప్రభుత్వాలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఆచరిస్తారు, ఎవరికి ఏదైతే చేద్దాం అసలు ఏం చేయాలనుకుంటున్నారో, ప్రజలను తల్లిదండ్రులు ఒక్కొక్కరి తల్లి ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించుకునే రోజులన్నా చదివించుకుంటూ ఉద్యోగాలు రాకపోయేసరికి రోడ్డున పడే దాని ఉన్నారు. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ
వెళ్ళని చాలు పోతారు. కానీ అయినా కూడా మేమైతే కష్టపడి వాడి ఈ నిరుద్యోగుల కోసం పనిచేసినా. దాంతోపాటు తిరుమలగిరిలో గత ప్రభుత్వాలు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ హామీ ఇచ్చారన్న. ఇప్పటికీ గత ప్రభుత్వ టీఆర్ఎస్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కనీసం అక్కడ తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ అని, డిగ్రీ కాలేజీ అని పరిస్థితి అన్న. నిరుద్యోగులు చదువుకునేదానికి ఇటు సూర్యాపేట అటు తొర్రూరు పోవాల్సిన పరిస్థితి అన్న. తిరుమలగిరిలో తొర్రూరు, మా మధ్యలో మా పరిస్థితి సూర్యాపేట పోవాల్సిన పరిస్థితి అన్న. దాని మీద కూడా మా సాయిబాబా ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేయడం జరిగింది. నిరుద్యోగుల కోసం కొట్లాడడం జరిగింది. ఉద్యోగాలు రావట్లేదు, పేపర్ లీకేల గురించి కూడా కొంచెం చిన్న అన్న సంఘటన ఆదేశాల మేరకు, మా సార్ ఆదేశాల మేరకు చేయడం జరిగిందన్న. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు రైతులకు ఎరువుల సబ్సిడీలు కానీ, రైతుల పెట్టుబడి సాయం కానీ ఈ జిల్లాలో, మీ మండలంలో ఎలా అందుతున్నాయి ఆ రైతులకు? వాస్తవానికి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలకి అందుతున్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఎట్లుందంటేనా, ఏ పార్టీ అధికారంలో ఉంటే మేమే ఇచ్చాము, ఇది టీఆర్ఎస్ అధికారం టీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ అనే మేమే చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ప్రతి ఇంటికి, ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ పథకం, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎరువుల సబ్సిడీ, ఎరువులతో సహా కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోడీ గారు ఏదైతే 6,000 కిసాన్ అన్నీ కూడా ప్రతి రైతు కూడా అందుతున్నాయన. కాకపోతే ఏంటంటే ఇది అన్నీ జనాల్లోకి ఎంత తీసుకుపోయినా కూడా ఇక్కడ ఏదైతే లోకల్ నాయకత్వం ఉంటుందో కొంచెం ఏదైతే అధికారం ఉన్నదో అధికార పార్టీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మాది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం భయభ్రాంతులకు, మా తుంగతుర్తి నియోజకవర్గం గతంలో మా సంకినేని గారు ఉన్నప్పుడు మల్లస్వరాజ్యం గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, దామోదరెడ్డి గారు వెళ్ళిన నియోజకవర్గం అనేది, ఎప్పుడైతే సంకినేని గారు 99 ఎమ్మెల్యే గారు అయ్యారో అప్పటి నుంచి కొంచెం శాంతి భద్రతలు, అంతకుముందుకు ఇది మర్డర్లకు ఇది ఒక కేర్ ఆఫ్గా ఉండేదన్న. సంకినేని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సారాలో టీడీపీలో ఉన్నాడు. చంద్రబాబు గారి హయాంలో పనిచేసిండు అన్న. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామ పంచాయతీకి సీసీ రోడ్, అప్పుడు డాంబర్ రోడ్లు అన్న, అప్పుడు డాంబర్ రోడ్లు. ఇంకొకటి ఏంటంటే బస్ స్టాండ్లు. ఇప్పటికి కూడా మా సంకినేని గారు కట్టించిన పథకాలు, మా సంకినేని గారు కట్టించిన వాటర్ ట్యాంకులు అవే పనిచేస్తాం. మిషన్ భగీరథ అంటాడు అన్న. ఇప్పటి వరకు కూడా అవే మా సంకినేని గారు కట్టించిన ప్రతి ఇంటికి నీళ్ళు కూడా మా సంకినేని గారు అందించినవి తప్ప ఇంకెవరు కూడా కాదని ఈ విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. గత జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఒక హైప్కి వచ్చేసింది. బండి సంజయ్ గారు అధ్యక్షుని ఆధ్వర్యంలో సడన్గా హైప్కి వచ్చిన పార్టీ అధ్యక్షుని మారడానికి కారణం ఏముంటుంది? బీజేపీ పార్టీ కొన్ని సీట్లకే పరిమితం అయిపోయింది, అధికారానికి రాలేకపోయింది. కారణం ఏమై ఉంటుంది అన్న? వాస్తవం మీరు అన్నది, జాతీయ రాజకీయాలు వెళ్తున్న ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీ. సరే, జాతీయ పార్టీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రజలకు అనుసంధానంలో, అందరం ప్రజలకు మమేకంలో ఉంటాయన్న. కాకపోతే బండి సంజయ్ అన్నని మార్చిన తర్వాత కొంచెం ఐపు తగ్గిన మాట వాస్తవమన్నా. అది జాతీయ నాయకత్వం అన్న, అది ఏ విధంగా జరిగింది అనేది ఇక తమరికి కూడా తెలిసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఎట్లా వస్తాయో, ఆ తర్వాత మా సంకినేని గారు మాకు ఏదైతే ఆదేశాలు ఇస్తారో మేము దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాం. జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తే మేము దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాం అన్న. భారతదేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా కావడం ఎలా సాధ్యపడుతుంది? మరి దేశంలో 370 ఆర్టికల్ రద్దు, ఇలాంటి ఎన్నో ఉన్నా 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసి
మతోన్మాదాలతో మత రాజకీయాలు చేసి చెప్పండి మీరు చెప్పండి. మతోన్మాదాలతో మత రాజకీయాలు చేసి చాలా దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవం. అది అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశయాలతోనే దేశం ఇవాళ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారి ఆశయాలు విభిన్నంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తారు, ప్రపంచాలు కూడా ఆదరిస్తారు. అది అందరికీ తెలిసిన విషయం అన్న. జాతీయ రాజకీయాలలో నేను చాలా నరేంద్ర మోడీ గారి గురించి ఎక్కువ మాట్లాడడం కూడా మా నాయకత్వం అధినాయకత్వం జరుగుతున్న వాస్తవాలు చెప్పండి. వాస్తవాలే చెప్తున్నాను. కాకపోతే మా సంకినేని గారు ఏదైతే మా సంకినేని గారికి ఏదైతే రాష్ట్ర రాజకీయాల నుంచి ఏదైతే పిలుపు వస్తుందో దాని అనుగుణంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. మీరు జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, బీజేపీ యువమోర్చా పనిచేశారు. అంటే ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు గెలవడం అంటే ట్యాంపరింగ్ చేసి గెలుస్తుందని ఆరోపణ చేస్తుంది. ఇది వాస్తవమేనా? 70 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ వెళ్ళిందండి. మరి అప్పుడు ఏ ట్యాంపరింగ్తో గెలిచింది కాంగ్రెస్? అవన్నీ బూటకం అన్న. ఏంటంటే నరేంద్ర మోడీ గారు దేశంలో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. రాష్ట్రాల్లో కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, లక్ష్మణన్న గారి నాయకత్వంలో పనిచేసాం. మేము పెద్దవాళ్ళు వాళ్ళ కింద మేము పనిచేసేవాళ్ళం. దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవాళ్ళమే తప్ప మేము ఏం ఆశించేటోళ్ళం కాదు. ఇక ప్రతిపక్షాలు దేశంలో ఉందనుకుంటే అన్న ఏదనుకున్నా నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం మేము పనిచేస్తాం. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం. ఎవరేదనుకున్నా ట్యాంపరింగ్ అవి చాలా బూటకం మాటలు. ఒకప్పుడు ఇప్పుడు ట్యాంపరింగ్ అనే మాట వస్తే మా 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ ట్యాంపరింగ్ చేసినట్టు అది కూడా మీరు గమనించాలి. సార్, బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణకు మారిపోయారు అంటారు. మరి మీరు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు కైవసం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీలు కూడా రెండు కైవసం చేసుకున్నారు. మీరు ఈ తెలంగాణలో అధికారం రావడానికి మీరు ప్రయత్నం అంటే అధికారం రావడానికి ఎలాంటి కృషి మీకు ప్రజల్లో ఆదరణ ఉన్నది? మీరు ఏం చేయబోతున్నారు? మీరు అన్న వాస్తవానికి మీరు అన్నట్టుగా 2018, 2024 ఎన్నికల్లో చూసినట్టుగా ఎమ్మెల్యేగా ఎంపీ సీట్లు గమనించి ఉండొచ్చు. ఏం జరిగిందంటే రాజకీయాల పరిధిలో ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాకు కొంచెం హైప్ వచ్చింది. ఇది ఎమ్మెల్యే లోకల్ రాజకీయాలు లోకల్ నాయకత్వం ఎట్లుంటుందంటే ఏదైతే రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఏదైతే అధికారులు ఉందో గ్రామ పంచాయతీలకు వచ్చినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా కొంచెం ఆ పార్టీకి వైపు వస్తుంది. కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు బోనాడి సాయి గౌడ్ గారు సీనియర్ లీడరు, టీఆర్ఎస్ పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, టీఆర్ఎస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి భువనగిరిలో నా సార్ని భువనగిరి పార్లమెంట్ టికెట్గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఏమైందంటే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయన్న. నరసయ్య గౌడ్ సార్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే పథకాలు ఏదైతే మీకు ఈ పథకాలు రావు అని కొంచెం మిస్గైడ్ ఏంటంటే దాన్ని ఏమంటుందని ఈ పింఛన్లు, ఈ రైతు బంధులు, ఈ రేషన్ ఇలాంటివి ఉంటాయి కన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక పార్లమెంట్ ఎవరైతే నరసయ్య గౌడ్ సార్కి బీజేపీకి ప్రజలందరూ అప్పుడు పార్లమెంట్ టైంలో బీజేపీ వైపు ముగ్గున్నారు, 8 సీట్లకు పరిమితం అయినా మీకు అందరూ తెలిసిన విషయం. నరసయ్య గౌడ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉంది కొంచెం. ఇది కొంచెం మొదటి నుంచి కొంచెం తుంగతుర్తి నియోజకవర్గం మీకు తెలిసిన విషయమే. నరసయ్య గౌడ్ సార్ ఓడిపోవడానికి కారణం మాత్రం పథకాలు అందవు. బీజేపీ వస్తే పథకాలు అందవు. బీజేపీ నరసయ్య గౌడ్ గారు సార్ గెలిస్తే పార్లమెంటు గెలిస్తే ఏమొస్తుంది? రాష్ట్ర రాజకీయాలు ఏదైతే ఉందో వాళ్ళని గెలిపించుకోవాలనే ఉద్దేశం నరసయ్య గౌడ్ సార్ ఓడిపోవడం జరిగిందన్న. కాకపోతే రాష్ట్రంలో మాకు 8 సీట్లు వచ్చినందుకు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం గట్టిగానే పని చేసుకుంటూ పోయినాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ బీజేపీ వైపు మొగ్గు చూస్తారు. ఎప్పుడు ఏ సార్వత్రిక ఎన్నికల్లో కూడా
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ఎన్నికలు ఏదున్నా కూడా ఖచ్చితంగా ప్రజలు బీజేపీకి అయితే పగ్గం కడతారని మాకు అనిపిస్తుంది అన్న. స్థానిక సంస్థల ఎలక్షన్లు మూసి సంవత్సరంన్నర 15 నెలల కాలం గడుస్తున్నది. దీనివల్ల స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది. ఈ స్పెషల్ ఆఫీసర్ల వల్ల గ్రామాలు సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, పారిశుద్ధం కానీ, శ్మశాన వాటి ఇవన్నీ అభివృద్ధి కుంటుపడిపోతుంది. దానివల్ల ప్రజలకు ఆఫీసర్లు అందుబాటులో ఉండలేరు అంటున్నారు. ఇది ఎన్నికలు జాప్యం కావడానికి కారణమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ పారిశుద్ధ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, శ్మశానాలు కానీ, చెట్ల పెంపకంలో మీకు ఎలాంటి నిధులు అందుతున్నాయి చెప్పు అన్నగారు? ఎన్ఆర్జీఎస్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదున్నా గ్రామ పంచాయతీలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే శ్మశాన వాటికలు కానీ, ఉద్యానవనాలు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీలో వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి అన్న. కాకపోతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేశారంటే దారి మళ్లించారు. కనీసము 2011లో కొత్త రేషన్ కార్డులు, గతంలో 2011 రేషన్ కార్డు స్టార్ట్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో నూతనంగా ఏర్పడ్డది. కానీ ఈయాటి వరకు కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి. 2014 కన్నా 11 కన్నా ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళకే తప్ప 11 తర్వాత 12 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇయాడికి కొత్త రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేవు, రాజీవ్ కిరణాలు అంటారు. అది ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా గతంలో ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఏముంటుందని రేషన్ కార్డులు ఉండాలి. రేషన్ కార్డు కాడికి పోతారు, అప్లికేషన్ కాడికి పోవాలి. మండలానికి కాడికి పోతారికి ఏమవుతుంది, రేషన్ కార్డు అడుగుతారు. రేషన్ కార్డు లేదు. మరి ప్రభుత్వ పథకాలు ఎట్లా చెందాలన్న పేదల ఇంటికి ఏ విధంగా చెందాలి? అంటే రేషన్ కార్డు పేదలకు నిరుపేదలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆధార్ కార్డు ఏర్పాటైన తర్వాత ప్రతిదానికి ఇంప్లిమెంట్ ఆధార్ కార్డు చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ఏ పథకానికి కూడా బ్యాంకుకి వెళ్ళాం అనుకున్నా, బ్యాంకుకి పోతే ఏమవుతుంది, రేషన్ కార్డు అడుగుతాడు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే రేషన్ కార్డు అడుగుతాడు. ఎంపీడీ ఆఫీస్ పోతే రేషన్ కార్డు అడుగుతాడు. మరి పేద ప్రజలకు రేషన్ కార్డు లేని ఎంతోమంది నిరుపేదలు ఉన్నారన్న. ఇయాడు కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి. మరి వాళ్ళ ఏ విధంగా ఇయాడు కూడా రాజీవ్ కిరణాలను పెట్టారు, రేషన్ కార్డు లేదు. మరి రాజీవ్ కిరణాలు రేషన్ కార్డు లేకుండా పథకాలు ఏ విధంగా ఇంటికి వస్తాయో మరి ఏ విధంగా అది అందుతుందో ఇప్పటికి అర్థం కాని పరిస్థితి అన్న. అది కూడా మీరు ఒకసారి గమనించాలి. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? సరే, ఏ మాట కామాటన్నా ఈ పాలన కంటే కొంచెం ఈ కాంగ్రెస్ పాలన కన్నా కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. సో దీనికన్నా కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? 6 గ్యారెంటీలు ఎలా అమలు? 6 గ్యారెంటీలు లేవు, 66 మోసాలు, 60 అబద్ధాలు. అది జరుగుతున్న విషయమే. రాష్ట్రంలో ఏదైతే వాళ్ళకి సంకేతం లేదు. ఇంటికి ఒక లీడరు, గల్లికి ఒక లీడరు. వాళ్ళది పరిస్థితి కాంగ్రెస్. ఇంటికి ఒక లీడరు, గల్లికి ఒక లీడరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుందంటేనా అన్ని మోసాలతో కూడుతుంది. 70-60 సంవత్సరాల నుంచి దేశాన్ని మోసం చేసితేనే ఉంది. అది ఇంకా జనాలకు అవగాహన వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు, అబద్ధాలకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే చూస్తారన్న. స్థానిక సంస్థల జనాలందరూ కూడా బీజేపీ వైపు అయితే మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ అన్న గారు, కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చెందుతున్నాయి. ఇది తమరికి కూడా తెలిసి ఉంటుంది. గ్రామ పంచాయతీల ప్రతినిధులు కూడా స్ట్రీట్ లైట్లు కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న ఏదైతే ప్రతిదీ కన్నా ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పథకాలతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతాయని ఇప్పుడు అధికార పక్షం ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని అంటుంది. ఇక అన్న ఒకప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఆరోపణ చేసింది. అంటే ఏది అధికారులు ఉంటే అది చెప్పుకోవడం వాళ్ళకు. కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ అంటుంది. టీఆర్ఎస్ అధికారం ఉంటే కాంగ్రెస్ బీజేపీ అంటుంది. మీరు చూస్తున్నారన్న, ఎంఐఎం పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ పొత్తు పుడుతుంది. టీఆర్ఎస్ అధికారం ఉంటే
టీఆర్ఎస్ అధికారంతో పొత్తు కుడుతుంది, బీఆర్ఎస్తో పొత్తు కుడుతుంది. బీజేపీ అట్ట కదా, వన్ మ్యాన్ ఆర్మీ. దేశంలో దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ వన్ మ్యాన్ ఆర్మీ. కోల్తో పొత్తులు పెట్టుకొని పనిచేసే పార్టీ కాదు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏ పార్టీనైనా ఆదరిస్తారు, పనిచేస్తామన్న. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు ఏమంటారంటే బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మతతత్వం సెక్యులరిజం మతతత్వం అనేది తప్పన్న. ఎందుకంటే 80% ఉన్న దేశంలో 80% ఉన్న హిందువులం 10, 15, 16, 18% ఉన్న వాళ్ళతో పాలించాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక గ్రామ పంచాయతీల పరిధిలో పోదాం. చిన్న విషయం, ఏ గ్రామ పంచాయతీలో మన బీసీలనే దేశం దానికి ఎందుకన్నా మా పొలమల గ్రామ పంచాయతీ ఉందన్న. మాది గౌడ సామాజిక వర్గం ఎక్కువ, మా దగ్గర మేము యాదవులం, మాది సెకండ్ ప్లేస్ ఉంటుంది మాకు. ఏదైతే గ్రామ పంచాయతీల పరిధిలో గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మా అక్కడ ఒక 3000 ఓట్లు ఉంటే ఒక 1214 ఓట్లు గౌడ సామాజిక వర్గం ఉంది. గౌడ సామాజిక వర్గం సర్పంచ్, గౌడ సామాజిక వర్గం నడుస్తుంది. అంటే నా ఊరు గురించి చిన్న ఎగ్జాంపుల్. దేశంలో అయినా, గ్రామ పంచాయతీలో అయినా, రాష్ట్రంలో అయినా ఏదైతే మనం ఉన్నామో మెజారిటీ పీపుల్స్ వాళ్ళే ఉండాలి, వాళ్ళే పనిచేయాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో అన్న. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, దేశ పరిధి నుంచి రాష్ట్ర పరిధికి వస్తారు. అన్ని రాష్ట్రాలలో బీజేపీలో పనిచేసిన కార్యకర్తలకు కనీసం ఇల్లు లేని సిచ్యువేషన్. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కింది స్థాయి అట్టడుగు వర్గాల నుంచి కింది స్థాయికి ప్రతి ఒక్కరు ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, సర్పంచ్లు అయ్యారన్న. ఇంకా వేరే పార్టీలో మీరు చూపించండి, అది కేవలం బీజేపీతోనే సాధ్యమైంది. అది బీజేపీతోనే ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం. మేము పైసల కోసం, ఆశపడి కోసం కార్లు, బంగ్లాలు మాకు అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం, బండి సంజయ్ అన్న గారి, కిషన్ రెడ్డి గారి, మా సంకీర్ణ, మా గురువు గారు సంకీర్ణ ఆశయాల కోసం మేము పనిచేస్తాం. అంతేగాని ఏదో మతతత్వ పార్టీల కోసం, మతం కోసం కాదన్న. బాధ్యతగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మెజార్టీ హిందువులో ఉన్నాం, చేస్తామన్నా. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్ అంటే మద్యం డబ్బును ఏర్లై పారుస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటున్నారు. ప్రజలను కూడా మద్యానికి, డబ్బులకు ఎరచూపి వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు. వీటిని రూపుమాపాలంటే ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, ఒక యువకుడు మీరు, ప్రజలకు, ఓటర్లకు ఏం సూచన చేస్తారు? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు మీరు? అన్న, వాస్తవానికి మీరు అన్నది నిజం అన్న. అన్ని పార్టీలు మీరు అన్నట్టుగా మద్యంకు ప్రజలని, పైసలకు, మద్యానికి ప్రజలని అవసరాల కోసం చేస్తున్నాను. కాకపోతే నేను 2009 నుంచి మంత్రాల మండలంలో, ఉమ్మడి నూతన కళ్ళ మండలంలో ఉన్నా కానీ బీజేపీలో పనిచేస్తున్నా. మద్యం పంచేది అయితే నేను ఇలా ఊళ్ళో ఇంకో విధంగా ఉన్నాను. మద్యం గురించి కానీ, పైసల గురించి కానీ 2014లో కానీ, 2018లో కానీ, 2024లో కానీ మద్యం పైసలు అనేది అయితే మా భారతీయ జనతా పార్టీ, మా అధిష్టానం సంకీర్ణ గారు దానికి అవకాశం వేయడాను. వాస్తవానికి అయితే సరే, వాస్తవానికి ఒకవేళ మా కార్యకర్తలు అటు ఇటు పోయి వచ్చినాక కొంచెం సాయంత్రం కూడా మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుకునే టైంలో కొన్ని ఉంటాయి. కానీ దీన్నే అందరూ ఆసరా తీసుకోలేదు. మద్యము మా దగ్గర అయితే అలాంటి లేదన్న. నేను అలా చేస్తే ఇవాళ 2009 నుంచి 2025 దాకా రాజకీయాలు ఉన్నా, నా చిన్న వయసు నుంచి రాజకీయాలు ఉన్నా. నేను అట్లా మద్యం పంపారు చేసి ఉంటే ఇవాళ నేను ఏ స్థాయిలో ఉండాలో, పార్టీ అధిష్టానం అదే పైసలు మద్యం పంపించు నేను ఏ స్థాయిలో మీరు గమనించాలండి. ఇక నేను ఇలా సామాన్య స్థాయి ఇప్పుడు కూడా బీజేవైఎం చేసిన, మండల పార్టీ 2 టర్మ్లు చేసిన, ఇలా మా సంకీర్ణ గారు ఇచ్చిన కౌన్సిల్ మెంబర్, ఆశయాలకు కౌన్సిల్ మెంబర్ ఇచ్చిన పని చేసుకుంటూ పోతున్నా. ఇలా ఒక 2 వీలర్ మీద తిరుగుతానన్న. ఒక జిల్లా కౌన్సిల్ మెంబర్ 2 వీలర్ మీద తిరుగుతాను. ఒక మండల పార్టీ 10 సంవత్సరాలు తిరిగిన. ఆ ధోరణికే మా దగ్గర అవకాశం లేదన్న. యువకులు ప్రధానంగా, యువత అంటే పిల్లలు డ్రగ్స్కు, మద్యానికి బానిసలయ్యి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి. వారిలో మార్పు రావాలంటే యువతకు, బాల్యానికి ఏం సూచన చేస్తారు? యువజన నాయకుడిగా ఉన్నారు మీరు. నా వాస్తవానికి మీరు అన్నది కరెక్టేనా.
ఇంతకుముందు ఏదైతే నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ వ్యవస్థ, నిరుద్యోగుల గురించి గతం ఇంతకుముందు తమరు అడిగారు. వాస్తవానికి యువత మద్యానికి, డ్రగ్స్కి బానిసలు అవ్వడం కారణం ఏంటంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు 2014 నుంచి 2025 వరకు నోటిఫికేషన్లు, కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు చదివిస్తే హైదరాబాద్కు పోయి ఇన్స్టిట్యూట్లో ఉండి అరే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటుందని చెప్పి పోతే 15 సంవత్సరాల నుంచి కష్టపడుతూ తిరిగి చదువుకుంటారు. వయసు పోతుంది. ఒక 20-25 సంవత్సరాలకు ఇన్స్టిట్యూట్లో పోతే 35 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఏముంటుంది అన్న ఇంకేముంటుంది? ఏముండదు. అది దానికోసమే నిరుద్యోగ దారి మళ్ళడానికి కదా ప్రభుత్వాలు మంచిగా ఉండి నోటిఫికేషన్స్ వేసి ఏదైతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ దారి పోరన్న. నరేంద్ర మోడీ గారి ఆశయాలకు నరేంద్ర మోడీ గారు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులు అనేది లేకుండా చేయాలనేది నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, బండి సంజయ్ ఆశయాలతో మేము ముందు పోతున్నాం. ఈ స్థానికంగా గెలిచిన నాయకులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీలు గెలిచి స్థానికంగా ఉండడం లేదు, గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని మీరు? గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీలు, గ్రామ పంచాయతీలో గెట్ల పంచాయతీ లేకపోయినా పెట్టించి, భూముల పంచాయతీలు చిన్న గెట్టు పంచాయతీలు పెట్టించి, చిన్న గెట్టు పంచాయతీలు పెట్టించి, ఎకరణాలు పెట్టించి బదనాలు చేయడాలు, ప్రలోభాలు చేయడాలు, బెదిరించడాలు. అంటే గతంలో ఏం జరుగుతుందంటే యువత రాజకీయాలకు ఎంత యువత మంచిగా వస్తే యువత ఇప్పటికి కూడా యువత రాజకీయాల్లోకి వస్తున్నారు, అవకాశం వస్తుంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది. యువత రాజకీయాల్లోకి వస్తే ఏదైతే గ్రామ పంచాయతీలో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, మండలంలో కానీ ఏదైతే నిధులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా యువతకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక 70-50 సంవత్సరాల వ్యక్తిని గ్రామ పంచాయతీ పైసల కోసం ఆశ సర్పంచ్ చేస్తాం. ఓ 30-40 లక్షలు పెట్టి సర్పంచ్ అవుతాడన్న. మళ్ళీ ఆ 30-40 లక్షలు పెట్టి సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. యువతను సర్పంచ్ చేసుకుంటే యువతకు సంపాదించుకోవాలని ఆలోచన ఉండదు, పనిచేయాలని ఆలోచన ఉంటుంది. అందరూ కూడా గ్రామ పంచాయతీ యువత రాజకీయాల్లోకి వస్తే మంచిగా ఉంటుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్న. వాస్తవానికి అయితే యువత రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము కూడా మా దగ్గరకు నా మిత్రులు, నా పక్కన పనిచేసిన నా మిత్రులు, నా తమ్ములు, నా ఊళ్ళో కూడా నా పక్కన అంతా యువత ఉంటుందన్న. కొందరు 2-3 ఉంటారు. మిగతా అంతా నా పక్కన యువతలో పిల్లలందరూ నా పక్కన ఎప్పుడు 24 గంటలు నాతో ఉంటారు. నేను ఎడిపోయినా నన్ను విన్నట్టు కాపాడుకుంటారు నా యువత. సార్ ఫైనల్గా భూతం సాగర్కు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ అన్న. రాబోయే రోజుల్లో కానీ భారతీయ జనతా పార్టీకి పోలుమల్ల గ్రామ పంచాయతీలో ఒక ఓటు లేదు. నేను ఏదైతే మా సంకినేని గారి ఆశయాల మేరకు నేను బీజేపీలో అడుగుపెట్టానో ఆ తర్వాత పోలుమల్ల గ్రామ పంచాయతీలో బీజేపీ అనేది మండలంలో ఇంటింటికి బండి సంజయ్ నగర్ ప్రజా సంగ్రామ యాత్ర జరిపిన తర్వాత బండి సంజయ్ నగర్తో ప్రజా సంగ్రామ యాత్రలో మేమందరం ముందుకు పోతున్న సందర్భంగా బీజేపీ అనేది ఇంటింటికి గడప గడపకు బీజేపీ అంటే గిది అనేది బండి సంజయ్ నగర్ తీసుకొచ్చిన వైపు అందరికీ తెలిసిన విషయం. మండలంలో కానీ మా గ్రామ పంచాయతీలో కానీ ఇయాటికి కూడా బీజేపీ అంటే సాగర్ అంటే బీజేపీ మా మధ్యలో మండలంలో మా సంకినేని గారి ఆశయాలు, మా సంకినేని గారి పేరుతో ముందుకు పోతాను. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆశయాల కోసం పనిచేస్తాం. సాగర్ కూడా ఎప్పుడు కూడా సాగర్ అనే వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ కోసం, జనాల కోసం ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా ప్రతి ఇంటిలో, ప్రతి అన్నగా, ప్రతి తమ్ముడుగా, ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో మీకు ఆపద సంపదలు నేను ఉంటా. పోలుమల్ల గ్రామ పంచాయతీలో కూడా రాబోయే రోజుల్లో 10 ఓట్లు లేవు మాది మా గ్రామ పంచాయతీ. ఒకప్పుడు మా బీజేపీ 10 లేవు. ఎమ్మెల్యేకి వచ్చారుగా 130 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్కి వచ్చారుగా 550 ఓట్లు పడ్డాయి. అంటే మేము కూడా అంచెలంటే మా గ్రామ పంచాయతీలో బీజేపీ అనేది ఎదుగుకుంటూ పోతుంది. మా నాయకత్వం, మా యువ నాయకత్వం పోలుమల్లో పనిచేస్తారు. రాబోయే రోజుల్లో
పూలమల్ల గ్రామ పంచాయతీలో మా యువకుడిని బీజేపీలో పేద ఆస్తులు పాస్తులు లేని యువకుని సర్పంచ్ పెట్టబోతున్నాం. ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో యువకుని సర్పంచ్ చేసుకోవడానికి సహకరించాలని పూలమల్ల గ్రామ పంచాయతీ ప్రజలందరినీ మేము ప్రతి ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.